యాక్చువల్‌గా మనం ఏమనుకున్నామంటే సాధకులు ఏ మాటలు మాట్లాడినా అవి చాలా పవర్‌ఫుల్ ఉంటాయి. సాధకుడు ఒక మాట మాట్లాడుతున్నాడు అంటే ఇట్ ఈస్ సో పవర్‌ఫుల్. అందుకే సాధకులు ఎప్పుడు కూడా నెగెటివ్ మాటలు మాట్లాడొద్దు. నేను మొన్న మీ గ్రూప్‌లో పెట్టిన బ్లెస్ ద టీచర్ అని. ఒక టీచర్ హెల్త్ ఇష్యూ ఉంది పెట్టండి. ఎందుకంటే చాలా మిరాకిల్స్ అయినాయి. మన టీచర్స్ బ్లెస్ చేయడము లైక్ ఇవన్నిటితోటి చాలా మంది సర్జరీస్ ఎంత సీరియస్ సర్జరీస్ నుంచి కూడా బయటపడిన వాళ్ళు ఉన్నారు. అందుకే పెట్టిన. ఎందుకంటే మీరు ఎంత సాధన చేస్తున్నారు. సాధన అంటే యు ఆర్ డూయింగ్ క్రియా, మెడిటేషన్, నాలెడ్జ్ వింటున్నారు. ఇంతకన్నా పెద్ద సాధకులు ఎవరు ఉండరు. సో దట్స్ వాట్ ఐ టోల్డ్ యూ ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ బ్లెస్ అని. సో ఇంకే ఒక చెప్తున్నారు. ఎవరైతే మూఢుడు కూడా కాకపోయినా ఎవరైనా ఒక మాటలు ఒక సాధకుడు ఒక మాటలు అన్నారనుకోండి మూఢుడిలాగా మారిపోతాడు. రాజేశ్వరుడు కూడా ఎంతో గొప్ప సాధకుడు. కానీ కోపంలో తన కుమారుడితోటి నువ్వు ఏ పనికి రావు, కోపం వస్తుంది. నువ్వు ఇంకా నన్ను ఎవరికి ఇస్తావు, నన్ను ఎవరికి దానం చేస్తావు అని కొడుకు అడుగుతుంటే రాజేశ్వరుడికి కోపం వస్తుంది అనమాట. నువ్వు ఏ పనికి పనికి రావు, చనిపో అని అంటాడు అనమాట. అతని మాటలకు ఎంత శక్తి ఉంటదంటే ఆ బాలుడు వెంటనే నేల మీద పడి ప్రాణాలు కోల్పోయింది. తర్వాత తన కుమారుడు చనిపోవడంతో అప్పుడు వాజేశ్వరుడికి తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. ఎక్స్పెక్ట్ చేయలే. అయ్యో దేవుడా నేనేం చేశాను అని చాలా బాధపడతాడు అనమాట. ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ మరణ అనుభవం గురించి చెప్తున్నాడు అనమాట నచికేతుడు. నచికేతుడికి ఏం జరిగింది అనేది చెప్తున్నాడు అనమాట. నచికేతుడు తన ఆత్మ విడిచిన తర్వాత యమధర్మరాజు లోకానికి వెళ్తాడు. యముడు అతనితో అన్నాడు అనమాట, నీ తండ్రి మాటలకు అంత శక్తి ఉంది, ఆ మాటలు ఫలించి రావాల్సి వచ్చింది నువ్వు కానీ ఇంకా నీకు సమయం రాలేదు, మరణ సమయం రాలేదు, తిరిగి వెళ్ళు నువ్వు అని చెప్తున్నాను అనమాట. నువ్వు ఇంకా జ్ఞానాన్ని పొందాలి, ప్రేమను పంచాలి. నచికేతుడు ఒక గంట పాటే చనిపోయినాడు కానీ అతని ఆ సమయంలో తండ్రి తీవ్రంగా ఏడుస్తా ఉన్నాడు, ప్రార్థనలు చేస్తున్నాడు. అకస్మాత్తుగా నచికేతుడు అప్పుడు ఒక గంట లోపల లేచి కూర్చుంటాడు అనమాట. అప్పుడు అతని ముఖం చాలా దివ్యమైన కాంతితోటి వెలుగుతా ఉంది. మరణాన్ని అనుభవించి మళ్ళీ రావడం అనేది ఎంతో అద్భుతమైన విషయం. తర్వాత నచికేతుడు ఒక ప్రత్యేకమైన అగ్ని యజ్ఞం గురించి బోధించిండు. సో ఆ యజ్ఞానికి తర్వాత నచికేత అగ్ని అని పేరు వచ్చిందన్నమాట. అతను మరణం అంటే ఏమిటో వివరిస్తున్నాడు నచికేతుడు అప్పుడు. మరణం పెద్ద భయపడాల్సిన విషయం కాదు. నచికేతుడు ప్రకటించింది అనమాట. మరణం అనేది చాలా అందమైనది. అందులో ఎలాంటి భయం లేదు. అక్కడ శాశ్వతమైన నిశ్శబ్దం మాత్రమే ఉంది. సో మరణానికి దగ్గరగా వెళ్ళి తిరిగి బతికి వచ్చిన వారి నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అంటుంటాం మనం. సో గురించి మనం చదివింటే వాళ్ళు కూడా అదే విషయం చెప్తారు. ఏంటంటే మేము ఒక సొరంగం గుండా వెళ్ళినాము, చివరికి ఒక ప్రశాంతమైన వెలుగు చూసినాము. కొన్నిసార్లు ఆ వెలుగు వాళ్ళతో ఇట్లా అంటదట, నీకు ఇంకా సమయం రాలేదు, తిరిగి వెళ్ళు అని. సో వేల సంవత్సరాల క్రితం నచికేతుడు కూడా సేమ్ అనుభవం చెప్పిండు అనమాట. అతను కూడా ఒక దివ్యమైన ప్రకాశాన్ని చూసిండు. నీకు ఇంకా సమయం రాలేదు, తిరిగి వెళ్ళు అని చెప్పిండు అనమాట. అందుకే నచికేతుడు ఏంటంటే మరణాన్ని అనుభవించి మళ్ళీ జీవించి వచ్చిండు. సో తిరిగి వెళ్ళమనగానే. సో ఇదొక కథ. మరణం అంటే ఏమిటి? అది నిజంగా భయపడాల్సిన విషయమేనా? మరణం ఎట్లా సంభవిస్తుంది? సో మరణాన్ని గౌరవించండి. ఆత్మహత్య చేసుకునే వాళ్ళు మరణాన్ని గౌరవించడం లేదు అని చెప్తున్నానమాట. ఈ విషయాన్ని ఎప్పుడు గుర్తుంచుకోండి. జీవించాలనే తీవ్రమైన కోరికనే కొన్నిసార్లు ఆత్మహత్యకు దారితీస్తుంది. అది మరణాన్ని కోరుకోవడం కాదు. ఈ రెంటి మధ్య చాలా పెద్ద తేడా ఉంది. వారు అనుభవిస్తున్న బాధను తట్టుకోలేరన్నమాట. తట్టుకోలేక ఆ బాధ నుంచి బయటపడలేకపోతారు. వాళ్ళకి జీవితం ముఖ్యమైనది కాదు. మరణం కూడా కాదు, పాపం చనిపోవాలని ఉండదు. అందుకే వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటారు. శరీరానికి భిన్నమైనది, చుట్టూ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటూ ప్రతి దానికి అతీతమైనది ఏదైతే ఉందో అదే ఆధ్యాత్మిక ఎదుగుదలకు కేంద్ర బిందువు అన్నమాట. నచికేతుడు యమలోకానికి వెళ్తాడు. యమలోకానికి వెళ్ళి అక్కడ 3 రోజులు ఆహారము, నీరు ఏమి లేకుండా తీసుకోకుండా వేచి ఉంటాడు అనమాట. వేచి ఉన్నప్పుడు దీనిలో ఇంకా గొప్ప లోతైన జ్ఞానం దాగి ఉంది. మరణించే ప్రక్రియలో ఏం జరుగుతుంది, మనం మరణించేటప్పుడు మనకేం జరుగుతుంది అనేది కూడా ఇందులో చెప్తారు మనకు గురువు గారు. సో ఎప్పుడైతే మనం శరీరాన్ని వదిలేస్తామో అప్పుడు ఏమవుతుందంటే మొదట మన మనస్సు ఉంటది కదా, మన మనస్సు అనేది ఈ 5 ఇంద్రియాల నుండి వాటి సంస్కారాలు మెల్లగా దాంట్లో ఉన్న వాసనలన్నీ కలిపి వాటన్నింటిని వెనక్కి తీసేసుకుంటాయి. సో మన బుద్ధిలో ఉన్న మన ఇంద్రియాలలో లైక్ మన చూపులో, కళ్ళలో ఏం చూసినామో, ఏం విన్నామో అవన్నీ ఆ సంస్కారాలన్నీ వెనక్కి తీసేసుకుంటాయి.
మొదట శరీరంలో ఏమైతుందంటే మన స్పర్శ యొక్క అనుభూతి పోతుంది. స్పర్శ అనేది పూర్తిగా తగ్గిపోతుంది మన శరీరంలో. తర్వాత మన చూపు అనేది మసకబారుతుందట. ఎప్పుడైతే మధురం ఇస్తామో తర్వాత క్రమంగా దృష్టి పోతుంది. తర్వాత ఏమైందంటే స్పర్శ జ్ఞానం కూడా పోతుంది. తర్వాత రుచి తెలిసే శక్తి కూడా పోతుంది. రుచి అనేది మనం ఏర్పాటు చేయలేము. రుచి శక్తి వెళ్ళిపోతుంది. తర్వాత చూపు కూడా పూర్తిగా పోతుంది. పోయిన తర్వాత ఆ తర్వాత చూపు కూడా లేకుండా పోతుంది. తర్వాత వాసన తెలుసుకునే శక్తి కూడా పోతుంది. చివరిగా వినికిడి శక్తి కూడా అంతరిస్తుంది. అంటే చనిపోయిన వాళ్ళకు వినికిడి శక్తి అనేది ఉంటది. అందుకే ఎవరైనా మరణించినప్పుడు వాళ్ళ దగ్గర ఒక దీపాన్ని వెలిగించి ఉంచుతారు అనమాట. ఆత్మ శరీరాన్ని బయటకు విడిచి వచ్చినప్పుడు ఆ వెలుగును చూడగలిగేలా నేను వెలుగు అని గుర్తు చేసుకొని తన ప్రయాణాన్ని కొనసాగించాలి అని ఈ ఆచారాన్ని ఏర్పాటు చేసిందంట. ఈ సాంప్రదాయం అన్ని ప్రాచీన సంస్కృతుల్లో ఉంటది. ఒక్క నిమిషం. సో మొదట ఏమవుతుందంటే చనిపోయిన తర్వాత మనసు 5 ఇంద్రియాల నుండి వాటి ముద్రలతోటి సంస్కారాలతోటి వాటి ముద్రలతో ఆ ఇంద్రియాలలో నుండి వాటి ముద్రలను అంటే సంస్కారాలను కలిపి నెమ్మదిగా వెనక్కి తీసేసుకుంటది. మొదట మన శరీరంలో స్పర్శ అనుభూతి అనేది తగ్గిపోతుంది. మొద్దుబారినట్లు అనిపిస్తుంది. శరీరంలో అనుభూతి అనేది పూర్తిగా మాయమైపోతుంది. ఆ తర్వాత చూపు మసకబారుతుంది. క్రమంలో దృష్టి కూడా పూర్తిగా పోతుంది. తర్వాత స్పర్శ జ్ఞానం పోతుంది. సో తర్వాత ఏమైందంటే రుచి తెలిసే శక్తి కూడా పోతుంది అనమాట. తర్వాత పూర్తిగా చూపు కూడా లేకుండా పోతుంది. సో ఆ తర్వాత వాసన తెలుసుకునే శక్తి కూడా పోతుంది. చివరికి వినికిడి శక్తి కూడా పూర్తిగా అంతరించిపోతుంది. అందుకే ఎవరైనా మరణించినప్పుడు వారి దగ్గర ఒక దీపాన్ని వెలిగించారు. ఆత్మ ఏంటంటే శరీరాన్ని విడిచి బయటకు వచ్చినప్పుడు ఆ వెలుగును చూడేలాగా అంటే నేను వెలుగు అని గుర్తు చేసుకొని తన ప్రయాణాన్ని కొనసాగించుకోవాలన్నమాట. అందుకే ఆ దీపం పెట్టడం అనేది ఒక ఆచారం ఏర్పడేది. చనిపోయిన ఆత్మ దగ్గర ఒక దీపం పెట్టి ఫోటో పెట్టి దీపం పెడతారు కదా. ఈ సాంప్రదాయం అన్ని ప్రాచీన సంస్కృతుల్లో ఉంది. మనసు ఏం చేస్తుంది అంటే అన్ని 5 ఇంద్రియాల నుండి వాటి ముద్రలతోటి సంస్కారాలతోటి కలిసి పూర్తిగా వెనక్కి వచ్చేస్తుంది. ఆత్మ ఏంటంటే శరీరాన్ని విడిచి బయటకు వచ్చిన వెంటనే అపారమైన స్వేచ్ఛను అనుభవిస్తుంది. అది మొదట పంచరం నుండి బయటకు వచ్చిన పక్షిలాగా అనిపిస్తుంది. ఆత్మ ఎంతో ప్రశాంతంగా మారుతుంది. ఆ ప్రశాంతతలు కూడా కొన్ని కోరికలు ముద్రలు కొంతకాలం ఉంటాయి. ఉదాహరణకి ఎవరికైనా ఐస్ క్రీమ్ లేదా బర్గర్ అంటే చాలా ఇష్టం ఉందనుకోండి, ఆ ఇష్టం కొంతకాలం వరకు అలాగే ఉంటుంది వాళ్ళకి. ఆ బర్గర్ అది తినాలనిపిస్తుంది. తర్వాత ఇప్పుడు శరీరం నుండి బయటకు వచ్చేసింది. బయటకు వచ్చిన తర్వాత ఆత్మకి శరీరం నుంచి బయటకు వచ్చేస్తాం. అసలు లోపలికి శరీరంలోకి ఎలా వెళ్ళాలో కూడా తెలియదు. అసలు వెళ్ళాలనే ఆసక్తి కూడా ఉండదు అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఆ శరీరం మీద మనకి ఏమాత్రం ఆకర్షణీయంగా అనిపించదు. అదొక చెత్తలాగా అనిపిస్తుంది. లైక్ మనం ఒక టిష్యూ పేపర్ ఉపయోగించినాం అనుకోండి, ఉపయోగించి దాన్ని చెత్త బుట్టలో పడేస్తే మళ్ళీ దాన్ని తీసుకొని ఉపయోగించలేం కదా. అదే భావన శరీరాన్ని విడిచిన తర్వాత ఆత్మకి కూడా కలుగుతుంది. ఆత్మకి ఆ శరీరం మీద ఎలాంటి ఆసక్తి ఉండదు. సో అవసరమైతే ఇంకొక శరీరాన్ని ఎక్కడన్నా తీసుకోవడానికి రెడీగా ఉంటది, కానీ ఇంకో లోకానికి స్వీకరిస్తుంది, కానీ ఆ శరీరాన్ని తీసుకోదు అనమాట. అందుకే అందుకే చనిపోయిన తర్వాత మళ్ళీ బతకడం అనేది చాలా తక్కువ. సో ఇంకో లోకానికి పూర్తిగా అలవాటు పడాలి ఆత్మ. ఈ లోకంతో ఉన్న బంధం పూర్తిగా విముక్తి పొందడానికి దాదాపు 48 గంటలు అంటే 3 రోజులు టైం పడుతుంది. ఈ 3 రోజుల కాలంలో ఆత్మకి ఎంతో ప్రాముఖ్యమైందనమాట. అందుకే మరణించిన వ్యక్తి కుటుంబ సభ్యులు కానీ బంధువులు కానీ స్నేహితులు కానీ 3 రోజుల పాటు ఎక్కువ బాధలో ఉంటారు. 3 రోజుల తర్వాత వాళ్ళ మనసు కొంత ఉపశమనం కలగడం ప్రారంభమవుతుంది. ప్రాచీన కాలంలో అయితే 10 రోజుల పాటు శోకాన్ని పాటించేవారు. ఆ 10 రోజుల్లో ఎంత కావాలంటే అంతే ఏడవచ్చు. మళ్ళా 11వ రోజున జీవితాన్ని మళ్ళీ ఆనందంగా స్వీకరించి వేడుక చేస్తారు. అందుకే 11th డే చేస్తాం కదా మనం అట్లా. సో గరిష్టంగా 10 రోజుల వరకు మాత్రమే శోకించాలి, అంతకంటే ఎక్కువ కాదు అంటారు గురువు. ఈ లోకంలో ఒక కాలమానం ఉంది, ఒక టైం జోన్. కానీ శరీరాన్ని విడిచిన తర్వాత అక్కడ కాలమానం పూర్తిగా మారిపోతుంది. ఇక్కడ ఒక 6 నెలలు ఒక పగలు, ఇక్కడ మరో 6 నెలలు, అక్కడ ఇంకొక రాత్రి అన్నమాట. అంటే మనకు ఒక సంవత్సరం అక్కడ ఒక రోజుకు సమానం.
నచికేతుడు ఏంటంటే 3 రోజుల పాటు యమలోక ద్వారం వద్ద వేచి ఉన్నాడు. కానీ యమధర్మరాజు మాత్రం రాడు. ఆ 3 రోజులు నచికేతుడు ఏం తినలేదు. అతను పూర్తిగా స్థిరంగా, ప్రశాంతంగా, శాంతిగా, ఉన్నతమైన చైతన్య స్థితిలో అక్కడ వేచి ఉన్నాడు అన్నమాట. చివరకు మరణదేవుడైన యముడే నచికేతుడి ముందర క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. తర్వాత ఎందుకంటే ఒక జ్ఞాని లేదా పవిత్ర అతిథి మన ఇంటికి వచ్చింది అనుకోండి, అతను వైశ్వానర అగ్ని ఇలా పవిత్రుడిగా ఉంటాడు అనమాట, భావించబడతాడు ఆయన. అలాంటి అతిథిని వెంటనే గౌరవించి నీళ్ళు ఇచ్చి మనం ఆతిథ్యం ఇవ్వాలి. ఒక జ్ఞాని లేదా ఒక బ్రాహ్మణుడు ఇంట్లో ఆహారం తీసుకోకుండా ఉండిపోయింది అనుకోని, ఆ ఇంటి యజమానికి ఉన్న ఆశలు, ఎదురుచూపులు, మంచి పేరు, పుణ్యకార్యాల ఫలితాలు, పిల్లలు, పశు సంపద, ఇతర శుభ ఫలాలన్నీ క్రమంగా తగ్గిపోతాయని మంత్రం చెప్తుంది. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, మన మనం ఒక ఆత్మ చనిపోయింది అనగానే అందులో ఉన్న కోరికలు, ముద్రలు ఆత్మ చుట్టూ ఒక బెలూన్ లాగా ఏర్పడతాయి. తర్వాత ఉపనిషత్తులలో తర్వాత మనకి ఆత్మ పరిమాణం ఎంత ఉంటుంది, సైజ్ ఎంత, వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ ఎ సోల్, దానికి ఏమేమి జరుగుతాయి, అది ఎలా సంచరిస్తుంది అనే విషయాలు చాలా వివరంగా చెప్తారు గురువుగారు. సో అప్పుడు మొదటి వరం అనుగ్రహించబడింది ఏంటంటే, నా తండ్రి కోపం పూర్తిగా శాంతించాలి. సో నచికేతుడు మొదట కోరుకున్న వరం ఇది. చాలా సార్లు సాధకులుగా ధ్యానం చేస్తున్నప్పుడు ఏంటంటే, నేను ఇంత ధ్యానం చేస్తున్నా కానీ నాకేమీ జరగట్లేదు, జరుగుతున్నట్టు అనిపించట్లేదు అనిపిస్తుంది. ఎందుకో తెలుసా? అది ఎందుకంటే మనం సంపాదిస్తున్న పుణ్యంలో కొంత భాగం మన పూర్వీకులకు చేరుతుంది. దాన్ని ఎవ్వరు తప్పించుకోలేదు. సో మనం ధ్యానం చేసినా, మంచి పనులు చేసినా, వాటి ద్వారా కలిగే మంచి స్పందనలు కొంత భాగం స్వయంగా మన పూర్వీకులకు వెళ్తాయి అన్నమాట. ఇది గత జన్మలో మనం తీసుకున్న గత బంధాల రుణాన్ని తెచ్చుకోవడం లాగా. మీకు ఈ శరీరాన్ని ఇచ్చిన వారి వల్ల కదా మనం ఈ రోజు మన తల్లిదండ్రుల వల్లనే జీవిస్తున్నాం కదా. అందుకనే వాళ్ళ వల్లనే మనం ధ్యానం చేయగలుగుతున్నాము, వాళ్ళ వల్లనే మనం ఒక మంచి పనులు చేయగలుగుతున్నాం. అందుకే మన పుణ్యంలో కొంత భాగం సహజంగానే వాళ్ళకి చేరుతుంది. ఈ వారసత్వం లాగా తండ్రి లేదా తల్లి మరణించిన తర్వాత వాళ్ళ ఆస్తి కానీ అప్పులు కానీ ఎట్లయితే మనకు వారసత్వంగా వస్తుందో, అదే విధంగా సూక్ష్మ ప్రపంచంలో కూడా పుణ్య పాప ప్రభావం ఒకరి నుండి మరొకరికి సంక్రమిస్తాయి అన్నమాట. సన్యాసి అంటే ఎవరు? మామూలుగా మనం సన్యాసి అంటాం అంటే జీవించున్నప్పుడే తన బాధ్యతలన్నింటినీ పూర్తిగా నిర్వర్తించి అన్ని బంధాలను విడిచిపెట్టిన వాడే సన్యాసి. ఈ బంధాలన్నింటినీ విడిచిపెడతాడు. తర్వాత అతనికి పూర్వీకులతో ఎలాంటి సంబంధం ఉండదు, బంధం ఉండదు. అదే నిజమైన సన్యాసం. అది జీవితంలో 4వ ఆశ్రమం. సో మొదటి 25 సంవత్సరాలు విద్యార్థిగా జీవితం గడపాలి. ఆ కాలంలో వీలైనంత ఎక్కువగా ఆత్మజ్ఞానాన్ని నేర్చుకోవాలి. తర్వాత 25 సంవత్సరాలు గృహస్థ జీవితం గడపాలి. వివాహం చేసుకొని కుటుంబాన్ని స్థాపించి పిల్లలను పెంచి జీవితాన్ని ఆనందంగా గడపాలి. తర్వాత 50 నుంచి 75 సంవత్సరాల వరకు వానప్రస్థాశ్రమం. అంటే ఈ దశలో సమాజ సేవ చేయాలి. ఇకపై నాది 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 అనే భావన మనకు ఉండకూడదు అన్నమాట. మొత్తం మనం సమాజానికి చెందుతాము, సమాజ సేవ చేయాలి. ఈ జీవితాన్ని అందరితో పంచుకోవాలి. అందరికి ఒక తండ్రిలాగా తోడు ఉండాలి. నా పిల్లలు అనే పరిమిత భావన నుండి మన పిల్లలు అనే విశాలమైన భావనకు మనం ఎదగాలి. చిన్న కుటుంబం నుంచి విశాలమైన సమాజాన్ని మన కుటుంబంగా భావించాలి. తర్వాత 75 నుంచి 100 సంవత్సరాలు చివరికి ఆశ్రమం. ఆ దశలో ఏకాంత జీవితం గడపాలి. ఈ సమయంలో నేనేమి గాను, నాకేమీ అవసరం లేదు అనే స్థితి ఉండాలి. సో ఇవే జీవితంలోని 4 ఆశ్రమాలు. అయితే కొందరు ఏం చేస్తారంటే మొదటి ఆశ్రమం నుంచి నేరుగా 4వ ఆశ్రమం వచ్చి ప్రవేశిస్తారు. మధ్యలో ఉన్న 2 ఆశ్రమాలు స్కిప్ చేసినారు. సో కొంతమందికి మరణ సమయం దగ్గర పడుతున్నప్పుడు ఆహారం మీద ఏమవుతుందంటే, మరణం సంభవించినప్పుడు ఏమవుతుంది, మొదలు మనస్సు అనేది పోతుంది. మనస్సు అన్ని సంస్కారాలను తీసుకొని మనస్సు వెళ్ళిపోతుంది, మన ఇంద్రియాల్లో ఉన్న సంస్కారాలు. తర్వాత అదేమిటంటే ఆహారం మీద ఆసక్తి తగ్గిపోతుంది వాళ్ళకి. కొందరికేమో జీవితంలో ఆహారం మీద కోరిక మరింత పెరుగుతుంది, బాగా తింటా ఉంటాం చనిపోయింది. అలాంటి సందర్భంలో ఏమవుతుందంటే మరణించిన వ్యక్తికి ఎంతో ఇష్టమైన ఆహారాన్ని ఒక 10 రోజుల పాటు కొంతమందికి పెట్టడం మంచిది, కొంతమందిని పిలిచి రోజు భోజనం పెట్టడం. తర్వాత ఆహారం యొక్క వాసనను ఆత్మ గ్రహించినప్పుడు సరే అప్పుడు ఆ కోరిక కూడా తీరిపోతుంది, కానీ ఆత్మకు అనిపిస్తుంది అనమాట
దాంతో కొంత ఉపశమనము తృప్తి అనేది ఆత్మకు కలుగుతుంది మనం ఆహారం పెట్టినప్పుడు దాని వాసన తీసుకుని. సో ఇక్కడ వరకు ఫస్ట్ చాప్టర్ అవుతుంది. ఇప్పుడు బియాండ్ ద డెత్, మరణానికి రావాలి. చూడండి, ఒక చెక్క మొక్కలో అగ్ని ఉంటుంది కదా, అది బయటకు కనబడదు. ప్రతి చెక్కలో అగ్ని ఉంటుంది. అగ్ని బయటకు రావాలంటే ఏం చేయాలి? మనం ఇంకొక చెక్కతోటి దాన్ని రుద్దాలి. సో ప్రాచీన కాలంలో అట్లా రుద్దడం ద్వారానే అగ్గిని వెలిగించేవారు. అప్పుడు అగ్గి మ్యాచ్ బాక్స్ అట్లాంటివి ఏమి ఉండేవి కాదు కదా. అదే విధంగా అనాది కాలం నుండి కూడా గురువు శిష్యుని మధ్య జ్ఞానం ప్రవహిస్తూనే వస్తుంది. గురువు ఒక చెక్క ముక్క అయింది అనుకోండి, శిష్యుడు మరొక చెక్క ముక్క. లైక్ ఒక ప్రశ్న ఇస్తారు, మరొకరికి సమాధానం ఇస్తారు. మనం ప్రతిదీ చూస్తే గురు శిష్యుల మధ్య సంభాషణనే ఉంటది. ప్రతిదీ ఒకళ్ళు అడుగుతుంటారో ఇంకొకరు చెప్తా ఉంటారు. ఇదే జ్ఞానం ప్రవాహం అట్లనే కొనసాగింది. సో ఈ ప్రశ్నలు సమాధానాలు కలిసి ఒక ఆధ్యాత్మిక అగ్నిని అన్నిటికీ వెలిగిస్తుంది అన్నమాట. గురువు శిష్యుని నిజాయితీ మరియు చిత్తశుద్ధి వల్లనే ఆధ్యాత్మిక అగ్ని అనేది పుట్టింది. ఆ అగ్ని చెక్కను దహనం చేసినట్లే జీవితంలో మన అజ్ఞానాన్ని దహనం చేస్తుంది. సో ఎప్పుడైతే తండ్రి నేను మృత్యుకి ఇస్తున్నాను అని చెప్పిన తర్వాత నచికేతుడు ఎలాంటి భయం లేకుండా యమలోక ద్వారం వైపు బయలుదేరి. సాధారణంగా పిల్లలకు చాలా భయం చాలా తక్కువగా ఉంటుంది. వాళ్ళలో సహజమైన జిజ్ఞాస ఉంటుంది, తెలుసుకోవాలనే ఆసక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ ఆలోచన విధానం కూడా చాలా శాస్త్రీయంగా ఉంటుంది. వాళ్ళు ఒక తర్కబద్ధంగా ఆలోచిస్తారు. అట్లనే వాళ్ళ భావోద్వేగాలు కూడా చాలా సజీవంగా ఉంటాయి అన్నమాట. అవి ఎండిపోయినట్టుగా చనిపోయినట్లుగా ఉండవు. ఒక సాధకుడికి 2 లక్షణాలు చాలా అవసరం. ఒకటి, మనసు అనేది అప్రమత్తంగా ఉండాలి, మళ్ళీ మనసు మేల్కొని ఉండాలి. ఇంకోటి, అదే సమయంలో హృదయంలో భావోద్వేగాలు కూడా సజీవంగా ఉండాలి. అందుకే ఏడుస్తున్నారు అంటే తప్పకుండా మన ఎమోషన్ ని ఏడుపు వచ్చినప్పుడు ఏడుపు ద్వారా చూపించడంలో ఏమి తప్పులేదు. ఇట్స్ నాట్ దట్ వీఆర్ నాట్ వీక్. సో వీఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ ద ఎమోషన్ అన్నమాట. సో శిష్యులు మామూలుగా 3 రకాలుగా ఉంటారు. మొదటి రకం శిష్యులు ఏంటంటే గురువు చెప్పకుండానే ఏం చేయాలో అర్థం చేసుకొని వెంటనే చేసేస్తాడు. అతను గురువు మనసు గ్రహించి దానికి అనుగుణంగా ప్రవర్తిస్తాడు అనమాట. రెండవ రకం శిష్యుడు గురువు చెప్పిన తర్వాత పని చేస్తాడు. తర్వాత మూడో రకం చూస్తుంటాడు, ఎన్నిసార్లు చెప్పినా పని చేయదు. గురువు చెప్పిన సూచనలు కూడా పాటించాడు. సో నచికేతుడు తండ్రి పని ఇట్లా అనుకుంటాను, నేను మొదటి రకం లేదా రెండవ రకం శిష్యుడిగా ఉండాలి కానీ మూడో రకం శిష్యుడిగా మాత్రం ఉండకూడదు. సో నన్ను తండ్రి మృత్యుకి ఇచ్చినాడు కాబట్టి నేను తప్పకుండా అక్కడికి వెళ్తానని నిర్ణయించుకొని దాని యమలోక ద్వారం వద్దకు వెళ్ళి 3 రోజుల పాటు వేచి ఉన్నాను. సో పవిత్రమైన హృదయం ఒకటి, తర్వాత నిజాయితీ గల హృదయం, ఏ పని చేసినా కూడా మరణం వారికి నమస్కరిస్తుంది. సో జ్ఞానం కలిగిన సాధకుడు అనేది అత్యున్నతుడు. ఈ ప్రపంచంలో ఎవరు అత్యున్నతుడు? బాగా చదువుకొని బాగా ఉద్యోగం చేసి పెద్ద ఉద్యోగం చేస్తున్న వాళ్ళు కాదు. మంచి జ్ఞానం కలిగిన సాధకుడే చాలా అత్యున్నతుడు. సో మరణం కూడా ఏమైతుందంటే అతని ముందు తల వంచుతాడు. ఒక శిష్యునికి అత్యంత ముఖ్యమైన మరో గుణం ఏంటంటే సహనం. అది కూడా అనంతమైన సహనం ఉండాలి. నిజానికి మొత్తం విద్యాభ్యాసం అంటేనే మన సహనాన్ని పరీక్షించడం అంతే. పూర్వకాలంలో గురువులు శిష్యుల సహనాన్ని చాలా కఠినంగా పరీక్షించేవారు. ఎంత త్వరగా వీడి సహనం కోల్పోతే శిష్యునిగా తీసేద్దాం, ఎంతకాలం ప్రశాంతంగా ఉంటారు, ఎంతకాలం సహనాన్ని కోల్పోతారు, సో ఎన్ని కష్టాలు వచ్చినా స్థిరంగా నిలబడగలుగుతారా అని పరీక్షించేవాళ్ళని. యముడు కూడా నచికేతుని 3 రోజుల పాటు పరీక్షించింది. తర్వాత ఈ బాలుడికి ఎంత సహనం ఉందో చూద్దామని అనుకున్నాను. దాన్ని బట్టి అతనికి ఇంకా కొంచెం లోతైన జ్ఞానము బోధించడానికి అర్హత ఉందా లేదా తెలుసుకున్నామని అనుకున్నాను. సో ఆ బాలుడు ఎంత ప్రశాంతంగా ఎంత నిర్మలంగా ఉన్నాడో యముడు చూసి, ఎంత ప్రశాంతంగా ఉన్నాడో ఎంత నిర్మలంగా ఉన్నాడు. సో అతనిలో ఎలాంటి ఫిర్యాదు లేదు, అతని ప్రశాంతతలో అమాయకత్వం కూడా ఉంది. అప్పుడు యముడు ఇట్లా అనుకున్నాడు అనమాట, ఇతనికి ఓపికగా ఎదురు చూసి సహనం ఉంది. అందుకే యముడు అంటాడు అనమాట, నేను నీకు 3 వరాలు ఇస్తాను, ఏది కావాలో కోరుకుంటాడు. అప్పుడు నచికేతుడు కోరుకున్న మొదటి వరం ఏంటంటే, నేను ఇంటికి తిరిగి వెళ్ళినప్పుడు మా నాన్నగారు కోపం పూర్తిగా చల్లారిపోవాలి, ఆయన నన్ను ప్రేమతోటి స్వాగతించాలి. ఇప్పుడు అది యమధర్మరాజు అంటాడు, సరే అట్లాగే జరుగుతుంది. మిగతా గ్రోత్ జై గురుదేవ్.